ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. ముందుగా నా వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్స్ లో పెట్టండి. ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం, నేను రిప్లై కూడా ఇస్తానండి. నేను లైక్ ఇవ్వమంటున్నాను ఎందుకో తెలుసా, నా వీడియో ముందుకు వెళ్ళాలండి, ఇంకో 10 మంది చూడడానికి అవకాశం కలుగుతుంది. ఫుల్ గా వాచ్ చేయండి. మనకి రేపే సంకటహర చతుర్థి వ్రతమైతే వచ్చేసిందండి. శనివారం 21 సెప్టెంబర్ పౌర్ణమి 4 రోజులకి చవితి తిథి వస్తుంది కదా. ప్రతి నెల చేసుకున్న వాళ్ళైతే మనం చేసుకోవచ్చు. కాకపోతే కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే చెప్తున్నానండి. చవితి తిథి రోజు పౌర్ణమి 4 రోజులకి ఈ తిథి వస్తుందండి. చవితి తిథి రోజు సంకటహర చతుర్థి పూజ చేసుకుంటే మనకు ఉన్న కష్టాలు సంకటాలు అన్నీ దూరం చేస్తాడు ఆ భగవంతుడు. గణేశుడైతే స్వామికి గరికెతో పూజ చేసుకోవాలండి, అర్చన చేసుకోవాలి. 21 నామాలతోనైనా సరే మనము గరికెతో అక్షంతలతో గరికె అక్షంతలు కలిపి మనం అర్చన చేసుకోవాలి. సంకట చతుర్థి స్తోత్రం అయితే చదువుకోవాలి. స్వామి యొక్క వ్రత కథ చదువుకోవాలండి తప్పకుండా. పొద్దున్నుంచి నిరాహారంగా మనం ఉపవాసం ఉండనవసరం లేదు. పాలు పండ్లు తీసుకొని మనం సాయంకాలము చంద్రుడు వచ్చాకే ఈ వ్రతం అయితే చేసుకోవచ్చండి. షోడోపచార పూజ అయితే చేసుకోవాలి. దీపారాధన చేసుకొని స్వామికి పసుపు గణపతితో పూజ చేసుకోవాలండి. ముడుపు కూడా కట్టుకోవాలి. ఏ కోరికనైనా తీరుతుంది. ఎంత పెద్ద కోరికనైనా, ఇల్లు అయినా సరే, పెళ్ళైనా సరే, పిల్లలు చదువుకున్న బుద్ధిమంతులు కావాలని తల్లి పూజ చేస్తే కూడా సక్సెస్ పొందుతారండి. ఇది అందరూ పూజ చేసుకోవాలండి. సకల సంతోషాలతో ఉండాలని నేను ఈ పూజ అందరికీ అందిస్తున్నానండి. కొత్తగా చేసుకున్న వాళ్ళైతే చేసుకోవచ్చు, దాంట్లో ఏ అభ్యంతరం లేదండి. కాకపోతే మన మనస్సు శరీరము అన్నీ నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకొని ఎవరిని దూషించకుండా ప్రతి ఒక్కరితో కూడా ప్రేమభావంతో ఉండి పూజ చేసుకోవాలండి. ఏ పూజ చేసినా సఫలమైతే పొందుతామండి. స్వామివారికి ఇలా పూజ చేసుకొని పరమాన్నం నైవేద్యంగా పెట్టొచ్చు, ఉండ్రాలైన నైవేద్యంగా పెట్టొచ్చండి. కాకపోతే ఇతరులకు పెట్టి మనము స్వీకరించాలి. చంద్ర దర్శనం చేసుకోవాలి. సాయంకాలం పూజ అనంతరము చంద్రునికి అర్యము సమర్పించాలండి. నీళ్లు సమర్పించాలి. అర్యం అంటే నీళ్ళండి. సమర్పించి నైవేద్యం కూడా సమర్పించి ఇతరులకు పెట్టి మనం స్వీకరించాలండి. ఈ పూజ ద్వారా సకల కోరికలన్నీ నెరవేరుతాయండి. ఎవరైతే సంకల్పంతో దీక్షతో ఈ పూజ చేసుకుంటారో సకల కోరికలు నెరవేరి అభిష్టాలన్నీ నెరవేరుతాయండి. తప్పకుండా పూజ చేసుకోండి కొత్తగా చేసుకున్న వాళ్ళైతే. ఈ పూజ అందరికీ సులువుగా అందరూ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ వీడియో అందిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటానండి.